మిత్రులారా, కథల రైలు వచ్చేసింది. ఈ రైలు రోజుకొక కొత్త కథను వివిధ రకాల పాత్రలతో మీకోసం తీసుకొని వచ్చేసింది. రండి, ఆ కథను విని ఆ కథలోని పాత్రలను కలుసుకుందాం. మరి మీరంతా సిద్ధమా? ఈరోజు యొక్క కథ పేరు చల్లని గాలి. దీనిని పవన్ దహియా రాశారు. ఈ కథను తెలుగులో జగన్నాథ్ అనువదించారు. కథ విన్న తర్వాత కథపై చర్చ జరుగుతుంది, కాబట్టి కథను శ్రద్ధగా వినండి. ఉదయం నుంచి చలిగాలులు వీస్తూ ఉన్నాయి. తరుణ్ స్కూలుకి వెళ్లగానే గాలిలో ఎగరడం మొదలుపెట్టాడు. మొదట భయపడ్డాడు, కాని ఆ తర్వాత ఎగరడం ప్రారంభించాడు. ఆకాశంలో ఎగరడం అతనికి బాగా నచ్చింది. ఆకాశం నుండి అతనికి అన్ని చిన్నగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కొన్ని పావురాలు ఎగరడం చూసి అతను కూడా వాటితో పాటు ఎగరడం ప్రారంభించాడు. అప్పుడు అతను ఇంకా ఎక్కువగా ఆనందించాడు. దీంతో తరుణ్ కళ్ళు స్కూల్కు వెళ్తున్న స్నేహితులపై పడ్డాయి. తరుణ్ బిగ్గరగా రాము, రవి, కిరణ్, బాలు అని అరిచాడు. కాని అతని పిలిచే శబ్దం తన స్నేహితుల వరకు చేరలేదు. తరుణ్ త్వరగా పాఠశాలకు చేరుకుని తన స్నేహితులకు విషయం మొత్తం చెప్పాలనుకున్నాడు. అప్పుడు ఎవరో అతన్ని కదిలించి, తరుణ్, త్వరగా నిద్ర లేచిరా, బడికి ఆలస్యం అవుతుంది అని అతని బెడ్షీట్ లాగేశారు. తరుణ్ కళ్ళు తెరిచి, అరే అక్క, నువ్వు నన్ను ఒక్క నిమిషం నిద్ర లేపుండకపోతే నేను ఈరోజు గాల్లో ఎగిరి గంతేస్తూ బడికి చేరుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు నేను కాలినడకన పాఠశాలకు వెళ్ళక తప్పదు అని అన్నాడు. అతని మాటలకి అక్క నవ్వడం మొదలుపెట్టింది. అరే, తరుణ్ వాళ్ళ అక్క అతన్ని నిద్ర లేపకుండా ఉంటే బాగుండేది కదా. తరుణ్ కలలో ఇంకా ఏమేమి చూసేవాడో చెప్పండి. మీరందరూ కూడా తరుణ్ లాగా కలలు కంటారా? మీకిష్టమైన కళ గురించి చెప్పండి. మీకు ఆకాశంలో ఎగిరే అవకాశం వస్తే మీరు ఏ పక్షిలాగా ఎగురుతారు? పక్షులన్నీ ఆకాశంలో ఎగిరే విధానాన్ని ఈరోజు గమనించి చూడండి. మానవులు కూడా ఆకాశంలో ఎగురుతూ మరియు నీటిలో జీవించగలిగితే మన ప్రపంచం ఎలా ఉంటుందో మీ పెద్దవారితో చర్చించండి. మరియు చర్చించేటప్పుడు వీడియోని తీసి మాకు పంపండి. అయితే మరొక కొత్త కథతో రేపు కలుద్దాం.